అల్లు అర్జున్ విడుదల ఆలస్యమయ్యింది. రేపు ఉదయం 7 గంటలకు విడుదల కానున్న అల్లు అర్జున్ ఈ రాత్రంతా జైల్లోనే ఉండనున్నారు. బన్నీ మంజీరా బ్యారక్లో ఉండనున్న అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ను ఏ-11గా చేర్చారు పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు పోటెత్తారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కొడుకు చావుబ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. దాంతో పోలీసులు, థియేటర్ యాజమాన్యం, అలాగే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసింది. కాగా ఈ రోజు శుక్రవారం అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం అల్లు అర్జున్ను తన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తనపై నమోదైన కేసులపై క్వాష్ పిటిషన్ను వేశారు. కాగా ఈరోజు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ను విచారించిన హైకోర్టు క్వాష్ పిటిషన్ను తిరస్కరించింది. దాంతో అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. కాగా అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టును కోరాడు. దాంతో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. అలాగే అల్లు అర్జున్ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. వ్యక్తిగత పూచికతతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. జైలు సూపరింటెండెంట్కు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.